శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్ర గమనంతో కుంభరాశి యందు, రాహువు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్ర బుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎదుర్కొన్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ప్రభుత్వ ప్రోత్సాహం ఎక్కువగా లభిస్తుంది. ప్రభుత్వ అధికారులు మీకు అండగా ఉంటూ మీకు అన్ని విధాలా సహకరించే ప్రయత్నం చేస్తారు. అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, మీ కుటుంబం చెందినటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు మీకు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతారు. మీ ఆర్థిక సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అంటే మీకు ఏదైతే డిజైర్ ఉందో, ఏదైతే కోరుకుంటున్నారో అవి ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఆగస్టు 1వ తారీఖు నుంచి శుక్రుడు వ్యయ స్థానంలోకి రావడం వల్ల దశమాధిపతి బుధుడితో కలిసి ఉండడం అన్నది నిజంగా మీరు ఏదో ఒక ఇన్వెస్ట్మెంటు చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు 100% ఈ సమయంలో ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీరు శ్రేయోభిలాషమైనటువంటి ఎంతో కాలంగా మీరు కలుద్దాం అనుకున్నటువంటి మిత్రుల్ని, ఆత్మీయుల్ని కలుసుకుంటారు. వాళ్ళని మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా సత్కరించి ఏదో ఒక విలువైన బహుమతిలో వాళ్ళు సాటిస్ఫై పొందే విధంగా వాళ్ళని సంతృప్తిపరిచే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ వారం అంతా కూడా చాలా బిజీగా ఉంటారు. ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కొలిక్కొస్తాయి. అలాగే కొన్ని బాధ్యతలు కూడా మీరు ఈ వారం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నంతో పాటు మీ యొక్క సంపాదన పెంచుకునే ప్రయత్నం కూడా ఈ వారం జరిగే అవకాశం ఉంది. గతంలో చేస్తున్నటువంటి పని గంటల కన్నా ఇంకా ఎక్కువ సమయం మీరు వెచ్చించడం జరిగే అవకాశం ఉంటుంది. కొంతవరకు శ్రమ అధికమైనప్పుడు కూడా అది మీకు ఇంట్రెస్ట్గాను ఆనందదాయకంగాను ఉండే అవకాశం ఉంటుంది. బట్ రాహు యొక్క ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో ఉన్నటువంటి కొంత ఎడబాటు కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అవకాశంగా తీసుకొని
ఇతరులు మీ మధ్య ఇంకా అగాధాన్ని సృష్టించి ఎక్కువ గ్యాప్ను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు భార్యాభర్తలు వాళ్ళు సమస్యలు ఏమన్నా ఉంటే పరస్పరం వారిలో వారే చర్చించుకొని పరిష్కారం చేసుకోవడం మంచిది తప్ప ఇతరుల యొక్క ప్రమేయాన్ని ఇతరుల యొక్క రాజీ కొరకు వెళ్ళినప్పుడు అది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి ఉన్నటువంటి మనస్పర్ధలు ఆసరాగా తీసుకొని వేరే వాళ్ళు మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు దగ్గర అవ్వాలనే ప్రయత్నం ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి రూమర్సు అనుమానాలకి తావు లేకుండా ఖచ్చితంగా నిజాయితీగా వ్యవహరిస్తే అతి తొందరలోనే మీకు ఈ వివాహపరమైన సమస్యలు ఏవైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం వాళ్ళ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. అనుమానాన్ని తగ్గించుకొని రియలిస్టిక్గా ఆలోచిస్తే బాగుంటుంది. సో ఏదైనా ఈ వారంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళను అక్కడ ఉన్నటువంటి గురువులను కలుసుకొని మీ యొక్క సమస్యలు వాళ్ళతో చర్చించి దానికి తగు విధమైనటువంటి పరిహారాన్ని కూడా ఈ వారం మీరు పొందే అవకాశం ఉంటుంది. రాశిని అలాగే లగ్నాన్ని కన్యా లగ్నాన్ని కానీ కన్యా రాశికి కానీ గురువు వీక్షణ ఉండడం వల్ల మీరు ఏదన్నా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా దాని ఫలితాన్ని తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఏదన్నా ప్రభుత్వపరమైనటువంటి సహాయం కావాలన్నా సహకారం కావాలన్నా ఈ వారం మీకు కంప్లీట్గా పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు దేని కొరకు ప్రయత్నం చేస్తున్న ఒక స్కాలర్షిప్ కొరకు కానీ లేదంటే ప్రభుత్వ సంబంధించిన రుణం కొరకు కానీ ముఖ్యంగా విద్యార్థులకి ఇది చాలా మంచి అవకాశం. మీ ఉన్నత విద్యకు ఖచ్చితంగా మరి ప్రభుత్వ ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్ లాంటి సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే మీకు మీరుగా ఏదైనా పార్ట్ టైమో ఇంకోటో చేసి మీ యొక్క ఆర్థిక సమస్యల్ని మీరే పరిష్కరించుకునే దిశగా వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ వారం ఎంత శ్రమ అధికంగా ఉన్నప్పుడు కూడా దానికి తగిన ఫలితం ఈ వారం అంతా కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని శాస్త్రాన్ని గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం. ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది. దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి ఒక 40 30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చినా
అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల, తమలపాకులు సమర్పించడం వల్ల, అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేయడం వల్ల కంపల్సరీగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.